జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఎలాంటి దేశమో మనకందరికి కూడా బాగా తెలుసు. ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. కొట్టే మామూలుగా ఉండదు, బేభత్సమే అట్టుంటుంది. ఏమే ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నా. అది ఏందయ్యా అంటే, మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మన అఖండ హెల్త్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఏమే మన న్యూస్ అఖండాన్ని ఆదరించినట్టే మన అఖండ హెల్త్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని చెప్పేసి మరీ కోరుతున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పాము ఎప్పటికి కూడా పామే, అవునా కాదా? పాముకు పాలు పోసి పెంచకూడదు అంటారు. ఏమే అది ఎప్పటికైనా కూడా మనల్ని కాటువేకి మాందు. అది పాము యొక్క సహజ లక్షణం. మన కర్మగాలి, మన పురుగునే ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఈ పాముతోనే సమానం. నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. పాము కేవలం కూరల్లోనే వేసి ఉంటుంది. కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు నిలువెల్లా విషయమే. అసలు 1947లో మన దేశ విభజన జరిగిన సమయంలోనే ఈ పాకిస్తాను తన సహజ లక్షణాన్ని చూపించింది. వేలాది మంది హిందువులను ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మత పిచ్చి కుక్కలు ఓచుకోత కోసినారు. మన ఆడబిడ్డలను నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. వాళ్ళ మానాలను కుక్కలు దించిన విస్తరణ చేశారు. కనీసం చిన్న బిడ్డలను కూడా చూడలయ్యా, వాళ్ళను కూడా చంపేసినారు. అంత దారుణాలు చేశారు. సరే, ఆ తరువాత తీవ్రవాదాన్ని తమ ఆయుధంగా మార్చుకొని భారత్లో అనేక తీవ్రవాద దాడులు, బాంబు పేలుళ్లకు పాల్పడినారు. సరే, భారతదేశం వచ్చేసి హిందూ మెజార్టీ దేశము. పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశము. కాబట్టి ఏదో హిందువులు అంటే ద్వేషమో లేకపోతే భారత్ అంటే ద్వేషంతో మనలో శత్రువులుగా చూస్తారు అనుకుందాం. అవునా కాదా? కానీ ఇప్పుడు అదే పాకిస్తాను అమెరికా పైన కన్నేసింది. నేరుగా అమెరికా మీదనే దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు అమెరికా ఏంది, పాకిస్తాన్ ఏంది? అమెరికా మీద ఈ పాకిస్తాన్ దాడులు చేయాలనుకోవడం ఏంది? నీకు ఏమైనా మెంటల్ ఏం రాసామని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నుంచి అమెరికాకు, అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పటి రష్యాకు మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రష్యాకు బాగా దగ్గరైనాం. రష్యాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని అన్ని రకాలుగా మనం ప్రయోజనాలు కూడా పొందినాం. అఫ్ కోర్స్ మన మూలంగా రష్యా కూడా లాభపడింది అనుకోండి. ఇక ఐక్యరాజ్య సమితిలో కూడా మనం రష్యా పక్కనే నిలబడినాం. నిజానికి మంది న్యూట్రల్ దేశం అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా రష్యానే సమర్థిస్తూ వచ్చినాం. ఎందుకంటే రష్యా ఎప్పుడు మనకు ఫేవర్గా ఉండింది కాబట్టి మనము ఆ మిత్రధర్మం పాటిస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం. భారత రష్యా పక్షం వహించడంతో మన శత్రు దేశం అయినటువంటి ఈ పాకిస్తాను అమెరికా పంచం చేరింది. ఎందుకంటే మనం ఈ పక్కన ఉన్నాం, ఇంకెట్లా వాళ్ళు ఈ పక్కకు రాలేరు. కాబట్టి ఇలా పాకిస్తాన్ పోయి అమెరికా పంచం జరిగింది. అమెరికాతో రాసుకుని పూసుకుని తిరగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాను అమెరికా నుంచి అనేక మెలకువలను నేర్చుకునేది, అనేక సార్లు సాయం కూడా పొందింది. గత 50 సంవత్సరాల కాలంలో ఈ పాకిస్తాను అమెరికా నుంచి $30 బిలియన్ ఆర్థిక సాయం పొందింది. అంటే మన దేశ కరెన్సీలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అదే పాకిస్తాన్ కరెన్సీలు అయితే దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు. చూడండి, ఈ సాయం మాత్రమే కాకుండా అమెరికా సాయంతో పాకిస్తాను 21 సార్లు IMF నుంచి రుణాలు పొందింది. ఏదే అప్పులు సంపాదించిందనమాట. 8 సార్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకునింది. అంతేకాదు అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను తక్కువ రేటుకే ఈ పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఉదాహరణకు అమెరికా నుంచి అత్యాధునికమైనటువంటి F-16 యుద్ధ విమానాలను 40% తక్కువ రేటుకే ఈ పాకిస్తాన్ అయితే కొనుగోలు చేసిందనమాట. అర్థమవుతుందా? అంటే పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక మాన్యంలోకి కూరుకుపోకుండా ఉండటానికి కారణం చెప్పాలంటే ఈ అమెరికానే. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ కంటే అమెరికా పాకిస్తాన్కే ఎక్కువ సాయం చేసింది. మరి అలాంటి అమెరికాకు పాకిస్తాన్ రుణపడి ఉండాలి, అవునా కాదా? కానీ పాకిస్తాను ఒక కట్లపాము లాంటి దేశం అన్నమాట. అందుకే ఇప్పుడు పాకిస్తాను అమెరికానే టార్గెట్ పెట్టుకునేది. అది విషయం. నిజానికి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఏకైక శత్రు దేశం చెప్పాలంటే ప్రపంచంలో
మన భారతదేశమే. ఏమే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి మన దేశంలోని ఏది కన్యాకుమారి ఉన్నది కదా, ఈ కన్యాకుమారి 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అంటే మన దేశంలో దక్షిణాదిలో ఈ కన్యాకుమారి లాస్ట్లో వస్తుంది. ఏమే అంటే పాకిస్తాను మన మీద దాడి చేయడానికి 2000 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి మిసైల్స్ చాలు దానికి. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 2700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగేటటువంటి మిసైల్స్ ఉన్నాయి. అంటే అంతకు మించినటువంటి పరిధి గల మిసైల్స్ పాకిస్తాన్కు అవసరం లేదు. ఎందుకంటే చెప్పినా కదా, ప్రపంచంలోనే పాకిస్తాన్కి శత్రు దేశం ఏదైనా ఉన్నదంటే అది మన భారతదేశమే. దానికి ఆ మాత్రం చాలు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికానే లక్ష్యంగా సరికొత్త మిసైల్స్ తయారు చేస్తుందంట. అవి కూడా ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంది. అంటే 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి నగరాలు, అదేవిధంగా రక్షణ స్థావరాలు, ఆర్మీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ పాకిస్తాను ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అయితే తయారు చేస్తుందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి. ఈ విషయాన్ని ఇంకెవరో చెప్తే మనం నమ్మేవాళ్ళమే కాదు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికన్ గూఢాచార సంస్థ అయినటువంటి సిఐఏనే ప్రపంచానికి తెలియజేసింది. చూడండి విషయం. చైనా సహాయంతో అమెరికానే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ మిసైల్స్ ను తయారు చేస్తుందని, ఈ మిసైల్స్ కు కావాల్సినటువంటి ఇంజన్లను, అదేవిధంగా సెన్సార్లను, టెక్నాలజీను, హార్డ్వేర్ను చైనానే సరఫరా చేస్తానని చెప్పేసి ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదిక ద్వారా తెలియజేసింది. దీంతో ఇప్పుడు అమెరికాకు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు అసలు విషయం బోధపడింది. పాకిస్తాన్ ఎలాంటి వెన్నుపోటు పొడిచే దేశమో తెలిసి వచ్చేసింది. దీంతో ఈ బాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేస్తున్నందుకు పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధపడుతోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ను ఒక శత్రు దేశం లిస్టులో చేర్చే ప్రక్రియను కూడా అమెరికా అయితే ప్రారంభించేసింది. సిగ్గురావాలి కట్నే. మొన్నే కదా ఈ దేవుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను తీసపై కూర్చోబెట్టుకొని వైట్ హౌస్లో ఒడితో లంచ్ చేసి ఒడితో సెకండాలు పొకండాలు పడిందా, ఒడితో రాసుకొని పూసుకొని తిరిగింది మొన్ననే కదా. ఏ సిగ్గులే ఒక రవన్నా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఎప్పుడైనా కూడా పాకిస్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి ప్రమాదమే. ఎందుకంటే అది తీవ్రవాద దేశం, తీవ్రవాదులను తయారు చేస్తున్నటువంటి దేశం, తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి దేశం, తీవ్రవాదులకు ఆయుధాలను, మందుగుండును సప్లై చేస్తున్నటువంటి దేశం. కాబట్టి కేవలం చెప్పినా కదా, ఒక భారతదేశానికి మాత్రమే కాదు, పాకిస్తాన్ వల్ల ప్రపంచానికే ప్రమాదం. వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతారా? నాకంటే ఇప్పుడు వాళ్ళతో పోయి ఏంది ఇదంతా కూడా పిచ్చిదా? భారతదేశం ఏమన్నా వాళ్ళని ఎందుకు దూరం పెట్టింది? ఇప్పుడు భారతదేశం ఏదో ఎదిగిపోతుంది, పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనుకున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్, చైనా రెండు కలిపి తాగుకొస్తున్నా పెడతాయి. ఈ దెబ్బకు సిగ్గుచ్చుంటుంది అమెరికాకు. వీళ్ళకి అట్టే కావాలా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.